వందనాలండి. ఈరోజు అక్టోబర్ 25 బేత్నియ మరియ గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. యోహన్ 12:3 అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటాభాంసి అత్తరు ఒక సేరున రేతు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. యోహన్ 11:53 ప్రకారము అప్పటికే యూద నాయకులు తనను చంపడానికి కుట్రలు చేస్తున్నారని ప్రభువుకు తెలుసు కాబట్టి ఆయన యూదులు ఉండే ప్రాంతాల్లో తిరగడం లేదు. పస్కా పండుగకు 6 రోజుల ముందుగానే ఆయన బేతనీయకు వచ్చాడు. వారు విందు ఏర్పాటు చేశారు మరియు క్రీస్తు ద్వారా మరణం నుండి లేపబడిన లాజరు ప్రభువుతో కలిసి బలలో ఆయన పక్కన కూర్చోవడానికి ఏర్పాటు చేశారు. మార్త అలవాటు ప్రకారము సేవ చేస్తుంది, కానీ మరియ మళ్ళీ ఆయన పాదాల వద్ద కనిపించింది. ఆమె ఇక్కడ ఏం చేసింది? 2 పాయింట్లు ఈరోజు చూద్దాం. మొదటిది, మరియ ఆయన పాదాల దగ్గరకు వచ్చి తన ఆరాధనను కుమ్మరించింది. ఆమె క్రీస్తు పట్ల ఉన్న భక్తి చూపడానికి ఒక సేరున్నర ఎత్తు అచ్చ జటామాంసి అత్తరు తీసుకొని ఆయన పాదాలను అభిషేకించింది. దాని ఫలితంగా ఇల్లంతా సువాసనతో నిండిపోయింది. తన ప్రభువుకి ఇవ్వడంలో ఎంత ప్రశస్తమైనది ఇచ్చినా కూడా అది తక్కువే అని నిరూపించింది. ఆయన తన ప్రజలు తన పట్ల తొలి ప్రేమ కలిగి ఉండాలని మాత్రమే కాకుండా దానికి ఆయన మాత్రమే అర్హుడు అనే సంగతి కూడా మనం గుర్తించాలి. మన ఆత్మ, జీవితము, మన సమస్తము ఆయనకు అర్పించుకోవాలి. దైవ ప్రేమ ముందు పెట్టాల్సిందే. మరియకు ప్రభు తన జీవితంలోని సర్వశక్తిమంతుడు. మరియ యొక్క ఈ ప్రకాశవంతమైన మాదిరి మన సమర్పణకు సంబంధించి మనల్ని మనం పరిశీలించుకోవడానికి కారణమవుతుంది. మన వ్యక్తిగత జీవితంలో ఇది జరగాలి. పేతురు తన పత్రికలో ఆయన అత్యంత విలువైన వాడు కనుక మన ఆరాధనకు అర్హుడు అన్నాడు. రెండవ విషయం ఏంటంటే, మరియ తన జుట్టుతో ఆయన పాదాలను తుడిచింది. ఈ విధంగా చేయడం వల్ల క్రీస్తు సువాసనలో కొంత భాగాన్ని ఆమె తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఈ ప్రేమ చర్యను బట్టి ఆమెను తప్పుగా అర్థం చేసుకున్నారు, విమర్శించారు. ప్రభు పరిచర్యను అద్భుతంగా చేస్తున్న వారి పట్ల ఇలాగే జరుగుతూ ఉంటుంది. రక్షకుని సమయం త్వరలో పూర్తి కాబోతున్నది కాబట్టి ఆమె ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదేమో అని ఆ విధంగా చేసింది. బేతనీకి చెందిన ఈ మరియ ప్రభువును అభిషేకించడానికి సమాధి యుద్ధకు వెళ్ళలేదు, కానీ ఆయన జీవించి ఉన్నప్పుడే ఆయనను అభిషేకించే అవకాశం అందిపుచ్చుకుంది. ఇది మనం గమనించాలి. దీన్ని యేసయ్య గుర్తించి ఆమెను అభినందించి నా సమాధి కార్యక్రమాన్ని ఇప్పుడే చేసిందని మెచ్చుకున్నాడు. మరియ ప్రభు పట్ల చూపించిన ఆప్యాయత, నిబద్ధత మనలందరినీ సవాలు చేస్తూ ఉంది. మన ఆరాధన ఎలా ఉందో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆమె లోతైన ఆత్మీయ అనుభవము కేవలం ఆమె ప్రభు పాదాల యొద్ద కూర్చునట ద్వారా వచ్చింది. ఇది గొప్ప సమర్పణ, నిబద్ధత కలిగిన జీవితానికి దారితీస్తుంది. ప్రతి క్రైస్తవ విశ్వాసికి మరియు ఆరాధనా విధానము నేర్పించింది. ప్రశస్తమైన ప్రభువుకు ప్రశస్తమైనది ఇవ్వాలి అని మనం ఈమె జీవితం నుంచి నేర్చుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయామేడ స్తోత్రం ప్రభా, కృపమేడ మీకే వందనాలు తండ్రి. మరియ ఏ విధంగా మిమ్మల్ని ఆరాధించి స్తుతించిందో అదేవిధంగా తండ్రి మేము నిబద్ధతతో మమ్మల్ని మేము సమర్పించుకొని మిమ్మల్ని ఆరాధించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.